థ్యాంక్ యూ. అందరూ చక్కగా సంతోషంగా మంచి దేవుని మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నారు కదా. అందరికీ ఉందా ఈ లోకంలో బాధ, దిగులు? ఎవరైనా దిగులు బాధ లేని ఉన్నారా? చెప్పండి ఒకసారి. అందరికీ మనో దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కాలంలో, మరి ముఖ్యంగా ఈ కాలంలో. కాబట్టి ఆ మనో దుఃఖాన్ని అంటే ఇక్కడ తెలియపరిచిన విషయాలు మీకు అర్థమైందే కనుక మామూలు మనుషులకే కాదు, భక్తులకి, రాజులకి, అలాగే నార్మల్ మనుషులకి. ఇప్పుడు ఆ దయ్యం పట్టి ఉన్నటువంటి వ్యక్తి నార్మల్ వ్యక్తి, సమాధుల్లో తిరుగుతున్నాడు. అలాగే కానీ మోషే గారు లాంటి వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి. యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన దేవుని దగ్గర నీతిపరుడని పేరు పొందిన వ్యక్తి. అంటే అందరూ ఎలాంటి మనుషులు, వెరైటీ ఆఫ్ మనుషులు అందరూ ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అలాగే నెబుకద్నెజర్ రాజు పెద్ద రాజు, ఆయనకి వచ్చిన కళేంటో తెలియక ఆయనకి కూడా మనోదుఃఖం. అంటే ప్రతి ఒక్కరు ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరికి కూడాను ఇది కంపల్సరీ, ఈ మనోదుఖం అనేది ఉంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ ఇది నాకే కాదనమాట, అందరూ దీనిలో నుంచి వచ్చిన వాళ్ళే అని మనకు అర్థం అవ్వాలి, ధైర్యంగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి సందర్భం, విషయం. అయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదాము. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహాగొప్ప, ఇంకా మీ మాటలు మాట్లాడుకోవడానికి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు తెలియపరుచుకుంటూ, వాక్యం మాట్లాడబోతుంది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని అందరినీ హెచ్చరింపచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కని వాక్యంలో ఒక విషయం మీకు అందరికీ పేతురు గారు రాసిన పత్రిక గుర్తుపెట్టుకోండి. మీకు చింత, బాధ ఏదైనా ఉంది అనిపించినప్పుడు ఈ వాక్యాన్ని పదే పదే మనసులో అనుకోండి. వెంటనే మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇందాక బ్రదర్ గారు దానికి ఫినిష్ చేస్తున్నాను అంతే. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మీరందరూ 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఆయన మీ గురించి, మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనక చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. అర్థమైంది కదా ఎందుకు మీరు చింతించొద్దని చెప్తున్నారు అంటే, దేవుడు మీ చింత ఆయన మీద వేసేస్తే ఆయన నేను చూసుకుంటాను అంటున్నారు. అది మీరు ఆయన మీద వేయకుండా మీరే చింతిస్తా కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎన్నోసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? ట్రైన్లో వెళ్తున్నటువంటి ఒక ముసలావిడ జామకాయలు గంప పెట్టుకొని తల మీద పెట్టుకొని కూర్చుందంటే ట్రైన్లో. అట్లా టీసీ ఏం చెప్పాడు, అమ్మా ఎందుకు ట్రైన్లో కూడా నువ్వే మోస్తున్నావు, పక్కకు పెట్టుకో అంటే ఆమెమంది, అయ్యి బాబా ఎందుకులే బాబా, పాపం నన్ను మోస్తుంది కాక నా బుట్టను కూడా ఏం మోసిద్దిలే, మేము మోసుకుంటాలే అందంట. ఇప్పుడు నవ్వుగా ఉంది కదా మనకి. ఇప్పుడు నువ్వు బుట్టలో పెట్టి బుట్ట తల మీద పెట్టుకొని కూర్చున్నా, నిన్ను బుట్టని ట్రైనే పోయాలి. నువ్వు పక్కన పెట్టినా అదే చేసింది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఏదో ట్రైన్కి పెద్ద సహాయం చేసినట్టుగా నేను మోసుకుంటా అన్నట్టు అన్ని భారము పెరిగిపోతుంది, నీకు ఇంకేమి కూడా వచ్చేది లాభం ఏమీ లేదు. మన జీవితాల్లో కూడా అదే. ఆయన మీ చింత యావత్తు నా మీద ఏంటంటే, మనం ఆయన నమ్మినట్టే ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నట్టే ఉన్నాం, కానీ మన చింతలన్నీ మన నెత్తి మీదే గంప పెట్టుకొని వెళ్తున్నట్టే వెళ్తున్నాం అనమాట. కాబట్టి ఆ విషయంలో ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి. మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకున్నాం. ఓకేనా? అయితే చూడండి, మనిషిని దేవుడు సర్వ సృష్టిలో కూడాను మనిషిని మాత్రమే దేవుడు ఎంతో అమూల్యంగా ఆయన చేతులతోటి తయారు చేసుకున్నారు. ఈ మాట ఎన్నోసార్లు సుధాకర్ అన్న మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాటలు కదా. ప్రకృతి మొత్తాన్ని దేవుడు తన యొక్క మాటతోటి సృష్టించారు. కానీ మనిషిని మాత్రం దేవుడు ఎంతో చక్కగా తన చేతులతోటి తన రూపంలో తనకు సంబంధించినటువంటి ఆత్మను ఊది నరునికి ఎలా వచ్చింది? దేవుడు జీవాత్మను ఊదగా నరుడు మనిషి అయ్యాడు కదా. అలాంటి జీవాత్మను దేవుడు ఊదినప్పుడు అంటే దేవుడు మనిషికి ఇస్తున్న ప్రిఫరెన్స్ ఎందుకు అలా తయారు చేసుకున్నాడు అంటారు చెప్పండి. మనిషిని దేవుడు అంత అద్భుతంగా తనలాగా తయారు చేసుకొని తన చేతులతో స్వయంగా తయారు చేసుకున్నది దేని కొరకు తెలుసా? దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఈ లోకంలో ఉండాలని. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, దేవునికి మహిమ నీ వలన నా వలన వస్తుందా లేదా? దేవునికి మహిమకరంగా మనం ఏమన్నా జీవిస్తున్నామా లేదా? ఈరోజు మనం పరీక్షించుకోవడానికే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మనతోటి. ఆయన మనల్ని సృష్టించుకున్నదే
ఎందుకంటే ఆయనకు మహిమ తీసుకొస్తావని, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. మనం ఏ పాటి వారమండి? కానీ మన ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఒక మహోన్నతుడైనటువంటి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కానీ మనుషులమైనటువంటి మనం ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉంటున్నామా, ఆయన మహిమను తీసేసేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తాం. హోటల్కి వెళ్తాం, తింటాం కదా, ఫుడ్ తింటాం. ఇప్పుడు ఫుడ్ మనకి ఎవరో వడ్డిస్తారు, వడ్డించిన తర్వాత తిన్న తర్వాత మనము టిప్ ఇస్తాం. కొంతమందికి టిప్ ఇచ్చే అలవాటు ఉంటుంది కదా, టిప్ ఇస్తాం. ఇప్పుడు ఇంతకీ టిప్ ఎవరికి వెళ్తుంది? వడ్డించిన వ్యక్తికి వెళ్తుంది. కానీ నిజానికి అది అంత అందంగా తయారు చేసిన వ్యక్తి ఎక్కడుంటాడో కూడా మనం ఎప్పుడు వెళ్ళి చూడము, ఎవరు చేశారనేది పట్టించుకోము. ఆ మంట దగ్గర అతను ఎంత కష్టపడుతున్నాడో దీని కొరకు అనేది మనం ఎప్పుడు దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా జరగదు. మనకు కనపడుతున్న వ్యక్తికి ఏదో మనము థ్యాంక్స్ చెప్పుకొని మనకు తోచింది ఇచ్చేసి వస్తూ ఉంటాం కదా. దేవుడు మన కొరకు ఏం తయారు చేస్తున్నాడు, ఏంటిని మన కొరకు పెడుతున్నారు అనేది మనం ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతగా ఉండటం మంచిది. అలాగే అసలు తయారు చేసినటువంటి వ్యక్తికి మనము మహిమ తెచ్చేవారిగా, ఆయనకి కృతజ్ఞతగా ఉంటున్నామా లేదా అనేది ఎప్పుడు కూడా మనము ఆలోచన చేసుకోవట్లేదు. కీర్తనాకారుడు దావీదు గారు ఒక మంచి మాట తన కీర్తనలు 86వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనలు 86వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుంటే 12వ వచనంలో ఆయన ఏమంటూ ఉన్నారో చూడండి. ఆయన ఎంత గొప్పగా, దావీదు గారు రాజు అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన దేవుడిని విడిచిపెట్టలేదండి. దేవునితో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమ పరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన నామమునకు నిత్యము నేను మహిమ పరచాలని ఆశపడుతున్నా. ఒక్క రోజు కాదు, లేకపోతే కాసేపు కాదు, లేకపోతే ఈరోజు శనివారం ఆరాధనకు వచ్చినప్పుడు కాదు, లేకపోతే ఆదివారం ఆరాధనలో పాల్గొన్నప్పుడు కాదు. నేను నిత్యము నీ నామమును మహిమ పరచాలని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి దావీదు గారు రాజుగా ఉండి కూడా ఆయన మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప విషయం మనకు అర్థం కావాల్సిన విషయం. చూడండి, సాతాను ఇందాక చెప్పినట్టు ప్రతి దానికి మనకి మనోదుఖం కలగడానికైనా కారణం ఎవరు? సాతాను. సాతాను పని ఏంటి? మనం మనోదుఖం కలిగితే మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనోదుఖం కలిగితే మనల్ని మనం హింసించుకుంటా, బాధ పెట్టుకుంటా, మనిషిని శరీరం అంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటా, దేవుడిని ప్రార్థన చేయటం మర్చిపోయేసేసి దేవుడిని మనం ఏం చేస్తుంటాం? నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఖచ్చితంగా దూషిస్తావా లేదా? వాళ్ళందరూ నా క్లాస్లోనే చదువుకున్నాడు, వీడు కూడా. వీడికి వచ్చి పెద్ద ఉద్యోగం, నాకేమో ఇంత శాలరీ తోటి ఇంత చిన్న ఉద్యోగం, నాకైతే ఇంకో కొంతమందికి అసలు ఉద్యోగమే లేదు. నాకు ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, ఏంటి దేవా ఇది అని చెప్పేసి మనం మళ్ళా ఏం చేయాలని వాడి ఆశ. నీకు కష్టం తెప్పించినప్పుడల్లా నువ్వు ఎవరిని దూషించాలి? దేవుణ్ణి దూషించి నువ్వు ఇంకా ఆయనకు ప్రార్థన చేయకుండా ఆయనకు దూరం అయిపోవాలనేదే వాడి యొక్క గొప్ప ప్రయత్నం. ఆది నుంచి వాడి ప్రయత్నం ఏంటి? దేవుని దూషించాలి. దేవునికి ఏం రాకూడదు? మహిమ రాకూడదు. దేవుడు సృష్టించుకున్నదేమో మనిషిని, మనిషి ద్వారా తనకు మహిమ తెచ్చుకోవాలని. అయితే వీడేం చేస్తూ ఉంటాడంటే మనిషి ద్వారా దేవునికి మహిమ రాకుండా చేయడానికి మనిషిని పట్టేసుకుంటూ ఉంటారనమాట. చూడండి, మనకి ఆది కాండంలో ఒకసారి మనందరికీ తెలిసిన ఒక గొప్ప సందర్భం, నేను అనేక సార్లు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భమే. మనకి ఆది కాండంలో ఎవరిని సృష్టించారు దేవుడు? ఫస్ట్ ఆదామును సృష్టించారు. ఆదాముతో పాటు అవ్వను సృష్టించారు. ఇప్పుడు పండు తిన్నారా ఇద్దరు? ఏం తిన్నారు? పండు తిన్నారు. పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి పిలుస్తున్నప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటాము అంటే దేవునికి మహిమ రాకుండా ఎలాగా అడ్డుకుంటూ ఉంటాడో చూడండి. వాడి యొక్క పన్నాగాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక్కసారి ఆది కాండము 3వ అధ్యాయము చూడండి. ఒకసారి 11వ వచనం దగ్గరికి రాగలిగితే, అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన స్త్రీ, ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. చూడండి, అసలు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా మహిమపరచగలమో తెలుసా? మనందరము కూడాను దేవుని ఎలా మహిమపరచగలము అంటే మన పాపములను మనం ఒప్పుకోనటం వల్ల దేవుని మహిమపరచగలము. హల్లెలూయా. నీవు చేసిన తప్పులు, మనం మాట్లాడిన ప్రతి మాట, ఆలోచన, కంటి ద్వారా చేసిన చూపులతో
ద్వారా చేసిన ఆలోచనలు, లేకపోతే చూపుల ద్వారా చేసిన తప్పులు, చేతుల ద్వారా చేసిన తప్పులు, వీటన్నిటిని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు దేవుడిని మహిమపరచినట్లే. ఇక్కడ ఆ ఒప్పుకోకుండా మొదటి వ్యక్తి దగ్గరే, ఆదాము దగ్గర నుంచే ఏం చేసిందో చూసారా? ఇక్కడ ఆదాముని అడుగుతున్నారు దేవుడు వచ్చి, ఇదిగో నువ్వు ఎక్కడున్నావు, అసలుకి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు దిగంబరిగా ఉన్నావు అన్న విషయం నీకు ఎవరు చెప్పారు అన్నప్పుడు వెంటనే ఏమంటున్నారు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఇక్కడ ఎవరి మీద తప్పు మోపుతున్నాడు? అయ్యా నేను అనవసరంగా తినేసానయ్యా క్షమించంటే అయిపోయాడు. అసలు అక్కడికి దేవునికి మహిమొచ్చును. అబ్బా నా బిడ్డ వెంటనే ఎందుకు తిన్నామనగానే అయ్యా నువ్వు చెప్పిన పని చేయలేదు అని క్షమించమని అడిగితే బాగుండేది. ఆదాం గారు క్షమించమని అడగకుండా వెంటనే ఏమంటూ ఉన్నారు? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఇప్పుడు ఎవరి మీద దోషాలు చేస్తున్నాడు? దోషాలు ఒక పక్క స్త్రీ మీద, ఇంకో పక్క దేవుడి మీద కూడా. ఆఖరికి అర్థమవుతుందా? నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఈమెని, ఇప్పుడు ఈమె తినమనింది కాబట్టి తిన్నాను. ఇప్పుడు ఈమె మీద తప్పు మోపేస్తున్నాడు, వెంటనే దేవుడి మీద కూడా తప్పు మోపేస్తున్నారు. మన జీవితాలు కూడా అదే, మన జీవితాలు కూడా అదే. ఇదిగో వాడికంత పెద్ద ఉద్యోగం, నాకు ఉద్యోగం సరిగ్గా లేదు. వాడికంత పెద్ద జీతం, నాకంత జీతం లేదు. వాళ్ళు మామూలుగా ఉండవలసిన వాళ్ళు అలా బాగా ఎదిగిపోతున్నారు, నేనేమో ఎదిగిపోవట్లేదు. అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే అని చెప్పేసి వెంటనే మనం కోపపడేది ఎవరి మీద? దేవుడి మీద. అదే సైతానికి కావాల్సింది. నా తప్పు వల్ల, నా ఆలోచనల వల్ల, లేకపోతే నన్ను ఏదో నువ్వు పరీక్షించడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానేమో దేవా, నన్ను తొందరగా ఈ పరీక్షల్లో నుంచి బయటికి తీసుకురా అని అడగం. మనము పక్కనున్న వాళ్ళని చూపిస్తా ప్రార్థన చేస్తుంటాం. మళ్ళీ అదొక పెద్ద మనలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకిచ్చాం నాకే లేదు, వాళ్ళకంతే జరుగుతుంది మాకు జరగట్లేదు. ఏంటిది అసలుకి? నీకెందుకు ఇంత అదేంటి పక్షపాతం అని చెప్పేసి దేవుని మీద తిరగబడే వాళ్ళు ఈరోజు మనుషులు ఉంటూ దేవునికి రావాల్సిన మహిమను దేవునికి రానియట్లేదు. అది ఆది కాండం ఆ యొక్క ఆదాము గారి దగ్గర నుంచి మొదలైపోయింది. ఏంటంటే నీ తప్పును నువ్వు ఒప్పుకోకుండా పక్క వాళ్ళ మీదకి తోసేయటం అనేది నీకు అలవాటైపోయింది. ఎందుకు ఈ తప్పు చేసావంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళు అలా తిట్టారు కాబట్టి నేను ఇలా తిట్టాను అని చెప్పేసి మన తప్పులను మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాము కాబట్టి దేవునికి మహిమ రావటం లేదు. దేవునికి మొట్టమొదటిగా మనిషి ద్వారా మహిమ రావాలి అంటే మన తప్పులను మనము ఒప్పుకోవాలి. ఒక వచనం చూద్దాం చూడండి, కీర్తనలు 32వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనము. కీర్తనలు 30. అందరు చదువుతున్నారా? నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నేను పాపమును నా పాపమును ఒప్పుకుంటిని. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాప దోషములు పరిహరించును. దేవునికి ఫస్ట్ గా మహిమ రావాలి అంటే నీ పాపములు నువ్వు, నీ దోషములు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పేసుకుంటే దేవునికి మహిమ. మనందరికి తెలుసు కదా, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి దగ్గర చేర్చినప్పుడు తండ్రి దగ్గర చేర్చబడిందంట. అలాగే తప్పిపోయిన గొర్రె ఒకటి దొరికిన తర్వాత అక్కడ పరలోకంలో ఏమైందంట? గొప్ప విందు జరిగిందంట. గొప్ప ఒక్క పాపి మారి దేవుని దగ్గరికి వస్తే ఏం జరిగిందో తెలుసా? మన గురించి పరలోకంలో పెద్ద పార్టీ చేసుకుంటారంట. అక్కడ ఉన్న దేవదూతలు అందరూ కూడా, అయ్యా నీకు మహిమ వచ్చిందయ్యా, ఒక బిడ్డ తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చేసారని చెప్పేసి. దేవునికి మహిమ మన పాపములు మనం ఒప్పుకోవటం వల్ల, ఒక తప్పిపోయినటువంటి బిడ్డ తిరిగి రావటం వల్ల వస్తుంది. ఇంకా ఈజీగా మనం దేవునికి మహిమ తీసుకురాగలిగి కూడా మనం చూడండి దాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా దేవునికి రావాల్సిన మహిమను ఏం చేస్తున్నాము? చేయకుండా, దేవునికి మహిమ రానియకుండా మనమే మన పాపాన్ని కప్పేసుకుంటా ఒప్పుకోకుండా ఆయనకి రానిపట్టలేదు. కాబట్టి దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నీ పాపమును నువ్వు ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి ఆయన రక్తం ద్వారా మనల్ని ప్రతి అతిక్రమం నుంచి తుడిచివేస్తానని తెలియపరుస్తున్నారు. ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రతి పాపము చూడండి ఎంత గొప్ప. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి
హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూసారా, బైబిల్ గ్రంథంలో ఏ మాట తప్పిపోదండి. దేవుడు ఒక్కసారి రాయించారు అంటే ఇక్కడ చూడండి, మీరు మీ పాపాలు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడు. నువ్వు వేరే ఎవరి దగ్గర ఒప్పుకున్న వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. నువ్వు ఒప్పుకున్న ప్రతి క్షణం నెక్స్ట్ క్షణంలోనే వాళ్ళు ఊరందరికి చెప్పేస్తారు. కాబట్టి నువ్వు ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఒప్పుకోవాల్సిన పని లేదు. ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన ప్రతి ఒక్క పాపములను క్షమించంట సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేస్తారంట. ఒక్క క్షణంలో మనం ఒప్పుకోగానే మనల్ని పవిత్రులుగా చేసేస్తారని దేవుడు అంత గొప్ప వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో రాయిస్తే మనం ఎందుకంటే ఒప్పుకోవడానికి అంత కష్టపడిపోతా ఉంటాం. ఒప్పుకోకుండా దాచిపెట్టుకొని తిరగటం అంత అవసరమా చెప్పండి? మన ఫస్ట్ విషయమే, దేవునికి మనిషి ద్వారా మహిమ రావాలి అంటే మన పాపములను మనము బహిరంగంగా దేవుని దగ్గర చక్కగా కూర్చొని, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా తండ్రితో కుమారునితో ఎలా మాట్లాడుకుంటున్నారో అంత చక్కగా ఫ్రీగా ప్రతిదీ, నీ భారమైనా, నీ చింత అయినా, నీ ఇబ్బంది అయినా, నువ్వు చేసిన పాపమైనా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకొని మరలా దాని వెనుక పరిగెట్టొద్దు. ఒప్పుకొని ఒక్కసారి దానిని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరం చూసుకోగలిగితే చూడండి, యెహోషువ గ్రంథంలో, పాత నిబంధనలో యెహోషువ గ్రంథంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎవరు నడిపించారు? ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదా, ఎవరు నడిపించారు? మోషే కదా. మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరు నడిపించారు? గుర్తు రావాలి, ఎవరు? యెహోషువ గారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు చనిపోయిన తర్వాత యవ్వనస్తుడైనటువంటి యెహోషువ గారి మీద ఆ భారం పడింది అనమాట, ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటటువంటి బాధ్యత. అయితే యెహోషువ గారి ద్వారా వస్తూ ఉండగా చాలా ప్రదేశాల మీద నుంచి వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారనమాట. వస్తూ ఉంటే చాలా ప్రదేశాలు వీరు దేవుడిస్తున్నటువంటి యుద్ధంలో విజయం వల్ల వాటన్నిటిని సంపాదించుకుంటూ వస్తున్నారు. కానీ సడన్ గా ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు ఓడిపోయేటప్పటికే అర్థం కావట్లేదు యెహోషువ గారి ధైర్యం ఏంటి? మోషేతో పాటు మోషేని ఎలా నడిపించానో నిన్ను కూడా అలా నడిపిస్తాను, ఈ జనానందరినీ వేసుకొని పద అని చెప్పేసి దేవుడు చెప్తే దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు అనుకొని వెళ్తున్నాడు. ప్రతి యుద్ధంలో కూడా గెలుస్తూ ఉన్నారు. కానీ సడన్ గా ఒక యుద్ధంలో ఓడిపోయారనమాట. ఓడిపోయేసరికి యెహోషువ గారికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 6వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నువ్వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతలే నివసించటం లేదు కదా ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనక్కి తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఎందుకు ఇశ్రాయేలీయులు ఓడిపోయారో యెహోషువ గారికి అర్థం కావట్లేదు. అప్పటి వరకు వీళ్ళు విజయం సాధిస్తున్నటువంటి వీరు సడన్ గా ఆ దినము ఓడిపోయేసరికి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎందుకు నువ్వు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చావు? యొర్దాను అసలు దాటించకపోయినా బాగుండేదే, యొర్దాను దాటించావు కానీ ఇప్పుడు చూడు ఇక్కడ మాకు నష్టం వచ్చేసిందని యెహోషువ గారు బాధపడుతుంటే దేవుడు అక్కడ ఒక మంచి మాటను చెప్తూ ఉన్నారు. చూడండి ఒక్క నిమిషము, మనందరము కూడా 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఓడిపోవడానికి కారణము అక్కడ శపితమైన దాంట్లో నుంచి నేను కొంత ఏమి ముట్టుకోవద్దని చెప్తే దాంట్లో నుంచి మీ ప్రజలలో ఒకరు కొంత దొంగతనం చేశాడు, ఒక దొంగతనము చేశాడు అని చెప్పిన తర్వాత మీకు సమయం ఎక్కువ లేదు, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతను ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ మనందరం చూసుకుంటే అధ్యాయం అంతా మీరు చదవండి. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే చివరికి ఆకాను అనేటటువంటి వ్యక్తి దొరికిపోతాడండి. ఆకాన్ అనే వ్యక్తి శపితమైన దాంట్లో నుంచి కొంత తీసుకొని వచ్చి చూడండి ఏమి దోచుకున్నాడో 20వ వచనం దగ్గరికి రండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము, నేను పాపం చేసినది నిజము. చూడండి, ఆకాన్ అనే వ్యక్తి చేసిన పాపం వలన ఆనాడు ప్రజలు అనేక మంది ఆ యుద్ధంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ పాపమును
ఒప్పుకోవాలండి, ఒప్పుకోవాలి. మనందరము దేవుని దగ్గర పాపమును ఒప్పుకుంటే దేవునికి మహిమ వస్తుంది. రెండవది, దేవునికి మహిమ ఎలా వస్తుంది అంటే, నువ్వు నేను ఫలించేటటువంటి ఆత్మ ఫలాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆత్మ ఫలాలతో ఈ దేశంలోకి మనందరికీ తెలుసు, మనకి తెలుగు బైబిల్ మన చేతిలోకి వచ్చింది అంటే ఎవరు చెప్పండి? తెలుగులోకి బైబిల్ని తర్జుమా చేసింది ఎవరు? కాదు, తెలుగులోకి బైబిల్ని తర్జుమా చేసింది విలియం కేరీ. విలియం కేరీ మర్చిపోయారా? విలియం కేరీ గారు ఆనాడు వారి దేశం నుంచి ఇదిగో తన భార్య పిల్లలతోటి ఇక్కడికి వచ్చి, ఆ వచ్చిన సమయంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తెలుసా? ఇండియాలో ఒక చిన్న పిల్లల్ని 12 ఏళ్ల పిల్లల్ని ఒక ముసలి వ్యక్తులకి ఇచ్చి పెళ్లి చేసి, ఆ ముసలి వ్యక్తి చచ్చిపోగానే చిన్న పిల్లల్ని కూడా ఏం చేసేవాళ్ళు? ఆ కట్టెల మీద వేసి కాల్చేసేవాళ్ళు. అంటే దాన్ని ఏమంటారు? సాంఘిక దురాచారాలు జరుగుతున్న సమయంలో విలియం కేరీ మన దేశంలోకి అడుగుపెట్టి ఆ సాంఘిక దురాచారాలన్నిటినీ ఉపమాపిందే కాకుండా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా తెలుగులో చేసి ఆయన మనకి బైబిల్ గ్రంథాన్ని చేతిలోకి ఇచ్చిన్నారండి. ఆయన ద్వారా దేవునికి మహిమ వస్తుందా రావట్లేదా? ఆయన ఫలించినటువంటి ఆ ఫలాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అనేకమైన దురాచారాల నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా, అంటే 2 రకాలు సక్రియలు ఉండాలి మనవి, మన ఫలాలు మనం ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు సక్రియలు చేయటం వల్ల ఇతరులను దేవుని దగ్గరికి నడిపించగలుగుతావు. నువ్వు ఆత్మఫలాలు ఫలించడం వల్ల నువ్వు దేవుని దగ్గరికి ఎక్కువగా ఉండగలుగుతావు. హల్లెలూయా, అర్థమైందా? సో 2 ఉండాలి. నీ జీవితం నువ్వు దూరంగా పెట్టుకోవడానికి వీల్లేదు. నీ ద్వారా నువ్వు ఆత్మఫలాలను ఫలించాలి. అలాగే నువ్వు చేసే సక్రియల ద్వారా ఇతరులు దేవుని దగ్గరకు నడిపించాలి. ఈ 2 వల్ల దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మొట్టమొదటిది పాపమును ఒప్పుకోవడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. రెండోది మనం ఫలించటం వల్ల, మనము అత్యధికమైనటువంటి ఫలమును ఫలించటం వల్ల. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూడండి, చక్కగా చదవాలి అందరు పెద్దగా. ఇది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది. ఏం ఫలించాలి? ఆత్మ ఫలాలను ఫలించాలి. ఆత్మ ఫలాలు ఏమి అనగా గల్తీకి రాసిన పత్రిక మనందరికీ తెలుసు కదా. చూడండి ఒకసారి 8లో మనం తప్పిపోతున్నామో ఒకసారి చూసుకున్నాము. ఎన్ని ఫలించాము ఇప్పటి వరకు, ఎన్ని ఫలించలేదో మనం చూసుకుందామా? గల్తీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, మంచితనము, విశ్వాసం. మొత్తం ఎన్నున్నాయి చదవండి ఒకసారి. ఎన్నున్నాయి చెప్పండి టక్. 9 ఉన్నాయి. ఈ 9 వాటిల్లో ఎన్నిట్లో మనం బాగా విజయవంతంగా వెళ్ళిపోతున్నాము, ఎన్నిట్లో మనం వెనకబడిపోయాము ఒకసారి మనం పరిశీలించుకుంటే, ప్రేమ కలిగి ఇతరుల పట్ల ఉండగలుగుతున్నామా? చూడండి, ఇతరుల పట్ల ప్రేమ ఉంటుందా? సంతోషం ఉండగలుగుతున్నామా? ఏ కష్టం వచ్చినా ఉండగలుగుతున్నామా? అది ఫలించాల్సిన ఫలం. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, నేను అనేక సార్లు తెలియపరిచాను, నీకున్న కష్టము తొలగిపోలేదు కదా అని దేవుడు కాకుండా పోడు. నీకున్న కష్టం తొలగిపోయింది కాబట్టి ఆయన దేవుడు అయిపోడు. ఆయన దేవుడే. మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం దేవుడు మార్చాల్సిన పని లేదు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, సంతోషం అనేటటువంటి ఫలాన్ని ఫలించగలిగితే దేవుడు దాన్ని సంతోషంగా మార్చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఒక విషయం చెప్పారు బ్రదర్, గుర్తుంది కదా? ఒకే విషయాన్ని 100 సార్లు ఆలోచిస్తే అదేమైపోతుంది? మనోవ్యాధికే కాదు, అదే నిజమైపోతుంది నీ జీవితంలో. నువ్వు ఎక్కువ ఆలోచించకూడదు దాని గురించి. ఆ విషయం కూడా ఉంది మీకు బైబిల్ గ్రంథంలో క్లియర్గా. నువ్వు ఏది భయపడితేవో అదే నీ మీదకు వచ్చును అని ఉంటుంది. అమ్మో ఏం జరిగిపోతుందో, రేపు మా అత్తమ్మ వాళ్ళది వస్తే ఏమైపోతుందో, లేకపోతే మా పుట్టింట్లోకి వెళ్ళిపోతే ఇంకేమన్నా జరిగిపోతుందో అని ఏదైతే నువ్వు భయపడతావు అదే జరిగింది. ఎవరు తిడతారో, ఎవరు నా భర్త ఏమన్నా అంటాడేమో అంటాడు వెంటనే. అలా కాకుండా, ఇదిగో దేవా నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, దీన్ని మీ దగ్గర పెడుతూ ఉన్నాను, ఇదిగో దీనిని మీరే సమాధానపరిచి సంతోషంగా మార్చండి అని అడుగు, అది సంతోషంగా మారిపోతుంది. హల్లెలూయా. అవన్నీ చూడండి అక్కడ ఎంత చక్కగా. సంతోషం, ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతున్నామా? ఏదైనా సరే దీర్ఘశాంతం పాటించగలుగుతున్నామా? దయాత్వం చూపించగలుగుతున్నామా? మంచితనం, విశ్వాసం, ముఖ్యమైనదేంటి? విశ్వాసం,
సాత్వికం, ఆశా నిగ్రహం. దేని మీద కన్నా వస్తూ ఏదైనా ఆలోచన వస్తున్నప్పుడు ఆశా నిగ్రహంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఏదైనా ఆశ కలిగినప్పుడు దాన్ని నిగ్రహించుకోగలుగుతున్నావా? వీటిల్లో నువ్వు దేంట్లో ఫలిస్తున్నావు, దేంట్లో ఓడిపోతున్నావు? నువ్వు ఫలించే కొద్ది దేవునికి ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీటిల్లో నువ్వు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా మనం ఒక్కసారి చూసుకోగలిగితే చూడండి, సాతాను నీకు అసలు ఎలా అంటే ఏదైనా సరే నీకు ఇచ్చి దేవుడు ఇచ్చి నీ మహిమ పొందాలని అనుకుంటున్నప్పుడు వాటిని ఏం చేస్తూ ఉంటాడు? వాడు తీసేసి దేవునికి మహిమ రాకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. సో పరలోకపు తండ్రి ఒక రోజంట విలియం కేరీ గారే అనుకుంటాను, జైలుకి వెళ్ళారంట. జైల్లో ఉన్న వారికి ప్రార్థన చేయడానికి అందరిని మార్చాలని వారికి ఉంటుంది కదా. జైలుకి వెళ్తే ఆ జైల్లో ఉన్నటువంటి ఒక 10 మందిని పిలిచి వారిని ప్రార్థన చేస్తాను వారి కొరకు అంటే, ఆ 10 మందిని పిలిస్తే మీ పేర్లు ఏంటంటే ఒక్కొక్కరి పేరు యోహాను, యాకోబు, పేతురు, జేమ్స్. ఎవరి పేరు చూసినా ఏం పేరుంది? క్రిస్టియన్లు అందరూ కూడాను పేర్లు. దొంగల జాబితాలు ఎవరి పేర్లు ఉన్నాయి చూస్తే ఆయనకి అసలుకి ఏమీ అర్థం, శిష్యుల పేర్లు ఉన్నాయి అందరి పేర్లు కూడాను. అసలు పేరుకి తగినటువంటి దేవునికి మహిమ ఉందా అక్కడ? చూడండి, ఒక్కొక్కళ్ళు అంటే ఏమి పేర్లు పెట్టుకున్నామో ఆ పేరుకు తగిన విధంగా జీవించాలనేది కూడా మర్చిపోయేసేసి అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడాను మన పోలీస్ స్టేషన్స్లో కానీ మన దగ్గర కానీ ఎక్కడైనా దొంగల పేర్లు రాసినప్పుడు ఏముంటాయి? యాకోబు, యోహాను, ఇలాంటి పేర్లు పెట్టుకొని కూడా వాటికి తగిన జీవితం బ్రతకపోతే దేవునికి మహిమ వస్తుందా చెప్పండి? చూడండి, ఎంతగా అయినా కానీ మన భక్తులు వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేసి వారిని జైల్లో నుంచి కూడా మారు మనసు పొంది వారిని విడిపించినటువంటి శక్తివంతమైన ప్రార్థనలు పనికొచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు అందరికీ తెలుసు, స్టువర్ట్పురం తెలుసా? ఒంగోలు అనే ప్రాంతం దగ్గర స్టువర్ట్పురం అనేటటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. స్టువర్ట్పురం దొంగలు అంటే ఆ రోజుల్లో గజ వణికిపోతారు. ఎందుకంటే ట్రైన్ వాళ్ళ ఊరి మీద నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా. ఏ ట్రైన్, ఆ రోజుల్లో ట్రైన్లే కదా, మనకి ఇప్పుడులాగా ఎక్కువ బస్సులు రోడ్డు మీద మనకి ఇప్పుడు వచ్చిన హైటెక్ బస్సులు ఏం లేవు. ఎంత దూరం వెళ్ళాలని ట్రైన్స్. ఒక్కసారి స్టువర్ట్పురం మీద నుంచి ట్రైన్ వెళ్ళింది అంటే ట్రైన్లో ఉన్నాయి మొత్తం దొంగతనం చేసేస్తారు వాళ్ళు. ఎంత పోలీసులు కాపలా పెట్టినా ఎలా పెట్టినప్పటికీ కూడాను ట్రైన్లో ఉన్నటువంటి ప్రతి బోగిలో వాళ్ళని దోచేసుకుంటారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి దొంగలు స్టువర్ట్పురం దొంగలు అంటారు వాళ్ళని. ఆ ఊరి మీద నుంచే ట్రైన్ వెళ్ళాలి. ఆ ఊరు అర్ధరాత్రి పూట వచ్చింది. అర్ధరాత్రి వెళ్ళిన వెంటనే ఆ ఊరు దాటిన వెంటనే అందరు నగలు పోతాయి అనమాట. అది ఎంత జాగ్రత్తగా పోలీసులు కావాలా కాస్తున్నా కానీ వాళ్ళకి దొంగతనం చేయడంలో వాళ్ళు ఆరితేన్నారు. ఈ రోజు స్టువర్ట్పురము ప్రార్థనలకు ఆలయం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. స్టువర్ట్పురంలో ప్రతి ఒక్క ఆరాధన ఇప్పుడు ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టాలి అంటే స్టువర్ట్పురంలో వాళ్ళు ముందుకుంటారు, రెడీగా ఉంటారు. లక్షలు ఇచ్చేసేసి పెద్ద మీటింగ్లు పెట్టించుకోవడానికి క్రిస్టియన్స్ గా మొత్తం మారిపోయారు. ఇప్పుడు స్టువర్ట్పురంలో దొంగ లేనే లేడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టువర్ట్పురం మొత్తం క్రైస్తవులే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వారిని చూసి అనేక మంది ఆ ఊరికి మీటింగ్ల కోసం వెళ్ళినప్పుడు వారి సాక్ష్యాలు వింటూ ఒకప్పుడు మా తాత ఇలా దొంగతనం చేశాడు, అలా దొంగతనం చేశాడు అని వాటిని విని ఆశ్చర్యపోయే ఈరోజు వాళ్ళందరిలో ఆ మార్పు తీసుకొచ్చిన యేసయ్య దగ్గర పాదాల చెంతకు అందరూ వచ్చేసారండి. ఊరు మొత్తము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఊరు చూడండి ఎంత మహిమ దేవునికి, ఎంత మహిమకరముగా వారు మారు మనసు పొంది ఉన్నారు. వారి తరతరాలలోకి ఆ యొక్క ఇది రాకుండా, వారి దొంగతనం అనేది రాకుండా ఈరోజు వారంతా కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. వారి పిల్లలంతా కూడా. హల్లెలూయా. కాబట్టి మన అందరి జీవితాల ద్వారా దేవునికి మహిమకరం వస్తుందా లేదా అనేది మనం ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. మూడోది, ఒక్కసారి అపోస్తల కార్యాలు దేవునికి మహిమ కాకుండా మనకి మనమే మహిమను ఆపాదించుకుంటే కనుక ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి చూడండి, అపోస్తల కార్యము 12వ అధ్యాయము, అపోస్తల కార్యము 12వ అధ్యాయం 21వ వచనం దగ్గరికి రాగలిగితే, అపోస్తల కార్యము ఇది చూడండి. అందరూ కూడా నియమింపబడిన దినమందట హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత
అతనిని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఒక దినం హేరోదు గారికి సమయం వచ్చింది. అక్కడ వచ్చితే అపోస్తల కార్యాలయం ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. చూడండి, అక్కడ హేరోదులు కొంతమంది అందరు జనులు కూర్చొని అయ్యా నువ్వు మాట్లాడనగానే ఆయన చక్కగా ఒక ఉపన్యాసం ఇచ్చేసాడట. ఉపన్యాసం ఇచ్చినప్పుడు బాగా ఉపన్యాసం ఇచ్చాడట. బాగా ఉపన్యాసం ఇచ్చేసరికి జనులందరూ ఏమంటున్నారు, ఇది అసలు మానవ స్వరమే కాదు, నువ్వు మాట్లాడింది ఎలా ఉందో తెలుసా, అయ్యా దైవ స్వరం, అసలు నువ్వే దేవుడివి, నీ స్వరం ఏంటంటే దేవుడి స్వరం లేకుంటే. అప్పుడు వెంటనే హేరోదు గారు ఏమనాలి, ఇదంతా నాదేం లేదు, దేవుడు మాట్లాడిస్తే నేను మాట్లాడానని దేవుడికి మహిమ ఇవ్వాల్సింది పోగొట్టి, అవును నేనే గొప్ప, నేనే బాగా మాట్లాడానని చెప్పేసి ఆయన గర్వం తెచ్చుకుంటూ ఉన్నాడు. వెంటనే ఏమైపోయింది, అక్కడ దేవునికి మహిమ పరచనందున ప్రభువు దూత అతను మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచి. అప్పటికప్పుడే పురుగులు వచ్చి అంతగా శరీరంలో పడిందంటే ఇప్పుడు అంటారా ఈయనని దైవస్వరం అని. ఇప్పుడు పురుగులు పడి చచ్చిపోయిన తర్వాత ఏమంటారు, అమ్మో పురుగులు పడి చచ్చాడంటే ఈడు ఎంత దుర్మార్గుడు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారా లేదా? మనుషుల యొక్క మాటలు ఎలా ఉంటాయి, అప్పటికప్పుడే పొగుడతారు. అప్పుడే ఏదైనా జరిగిందంటే మనల్ని మళ్ళా తిట్టేటటువంటి సమాజం. అక్కడ చూడండి, ఇప్పుడు అతనికి దేవునికి మహిమ ఇవ్వనందున దేవుడు వెంటనే అతను ఎలాంటి వాడు చూపించేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క చిత్తములు, దేవుని యొక్క కృపలు, దేవుడిస్తున్నటువంటి జ్ఞానముతో ఆయన చిత్తమైతే ఏమనాలి, ప్రతి పనికి ముందు ఆయన చిత్తమైతే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఆయన చిత్తమైతే మేము ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చోగలిగాము, ఆయన చిత్తమై తింటున్నాం, ఆయన చిత్తమై తిరుగుతున్నాము, ఆయన చిత్తమే ఉద్యోగం చేసుకున్నాం అనే మాట మన జీవితాల్లో లేకుండా నా కష్టము, నేనే పడ్డాను, నేనే ఇది చేసుకున్నాను అది చేసుకున్నాను అంటే ఏ రోజుకి జరిగిన పరిస్థితి మన జీవితాలకు కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటల యందు. మనం ప్రతి విషయంలో దేవుని మహిమను మనం దొంగతనం చేస్తున్నామేమో గమనించుకోవాలి. ఎక్కడైనా సరే ఎవరైనా మీరు చాలా బాగా మాట్లాడారండి, మీరు చాలా బాగా చెప్పారండి, నాదే లేదండి, అంతా దేవుని చిత్తం, దేవుడు మాట్లాడిస్తే నేను ఈ 4 విషయాలు నేర్చుకొని మీ దగ్గర చెప్పడానికి ఆయన అవకాశం ఇచ్చాడు అని మనం తగ్గించుకొని దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండగలగాలి. నేను ఎక్కువ విషయాలు చెప్పలేదు, 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా దేవునికి మహిమ ఎలా వస్తుంది, మన పాపములను మనం ఒప్పుకుంటే, కప్పుకోవద్దు, ఒప్పేసుకుంటే దేవునికి పరలోక రాజ్యంలో మహిమ. దేవదూతలు అందరూ ఆయన మహిమను పొగుడుతూ మాట్లాడతారంట. నీ బిడ్డ మారు మనసు పొందాడు, ఒక్క బిడ్డ నీ పాపములు ఒప్పుకున్నాడు అంటే అది ఆయనకి ఎంతో మహిమ. కాబట్టి మనం పాపములన్నింటినీ ఒప్పుకుందాము, దేవునికి మహిమ తీసుకుందాం. రెండోదిగా ఆత్మ ఫలాలను ఫలిద్దాము. మరి ఫలించటం వల్ల దేవునికి మహిమ వస్తుందని తెలియవచ్చు. మీరు బహుగా ఫలించటం వల్ల దేవుని మహిమ పడతారని చెప్పేసి మనకి యోహాను సువార్త 15వ వచనంలో స్పష్టంగా మాట్లాడారు. అలాగే చూడండి, 3వదిగా ఇప్పుడు మనము ఏ మేలు చేసినా, ఏమి బతుకున్నా, ఏ ఉద్యోగం చేసుకుంటున్నా, ఏమి సంపాదించినా ఆయన చిత్తం ప్రకారమే ఇవి జరుగుతున్నాయి అని తెలియపరిచి దేవుని మహిమపరచాలి తప్పించి నీకు నువ్వు ఆపాదించుకుంటే అది మంచిది కాదు. కాబట్టి మనము చూడండి, అన్ని విషయాల్లో మనము ఏదైనా సరే దేవుడిని స్తుతి ఆరాధనలు చేసేటప్పుడు కూడా చాలా మౌనంగా ఉండాల్సిన పని లేదు. మనము దేవునికి స్తుతించుకుంటూ చక్కగా చప్పట్లతో దేవుణ్ణి మహిమపరచాలి. క్రికెట్ చూస్తారు కదా, చాలా మంది క్రికెట్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా క్రికెట్ చూసే వాళ్ళకి ఇండియా గెలుస్తుందంటే ఆ ఇండియా గెలుస్తున్నంత సేపు ఏం చేస్తుంటారు, క్లాప్స్ కొడతనే ఉంటారు. ఇక్కడ ఆడుతుంది నువ్వు కాదు, అక్కడ జరుగుతుంది నీ జీవితం కాదు, వాళ్ళు గెలిస్తే నీకు వచ్చేది ఏమీ కూడా లేదు. అయినప్పటికీ ఆట అయిపోయేంతసేపు ఓపికతోటి చప్పట్లు ప్రతి బంతికి కొట్టమన్నా కొడతారు, ప్రతి లైన్కి కొట్టమన్నా కొడతానే ఉంటారు. కానీ దేవుని యొక్క పాటలకు, దేవుని యొక్క ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం నీరసంగా ఏదో అందరు పాడుతున్నారు కాబట్టి పాడదాం అన్నట్టు చేతులు చప్పట్లు కొట్టడానికి కూడా మనకి ఓపిక లేనట్టుగా. ఎందుకు చెప్పండి? దీని ద్వారా దేవునికి మహిమ వచ్చి ఆయన ఇంకా నీ జీవితంలో అనేకమైన మేలు చేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి దినము మనో దుఃఖాన్ని వదిలిపెట్టేసుకున్నాము, చింత యావత్తు ఆయన మీద వేద్దామనే విషయాన్ని నేర్చుకున్నాము. అలాగే మన పాపములను మనం ఒప్పుకొని దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.